హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్ జిలాన్. ఇక్కడ ఈరోజు మన కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం విలేజ్ పేరు డి వనిపెంట వచ్చాము. యాక్చువల్లీ ఈరోజు ప్లాంటేషన్ చేస్తున్నాము. విడ్త్ వచ్చేసి 13, లెంత్ వచ్చేసి 8 feet ప్లాంటేషన్ చేస్తున్నాము. ప్లాంటేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అసలు ప్లాంటేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో చూసుకుందాం. బ్లేడ్ తీసుకొని మొత్తం ఇట్లా ఓకే కట్ చేసి జాగ్రత్త సో మొత్తం కవర్కి తీసి ప్రెస్ చేయొద్దు. ఇవన్నీ చూడు, ఇవి సెన్సిటివ్ రూట్స్ అన్నీ వచ్చినాయి చూడు. ఈ రూట్స్ వచ్చినాయి కదా, ఇవి ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇవి ఇట్లా ఇట్లా ఓపెన్ అయిపోయి ఈ రూట్స్ అన్నీ కట్ అవుతాయి. సో అందుకోసమే కవర్ ఎట్లుందో అట్లే ఉండి దాన్ని ఆ కవర్ని ఇట్లా సించాలి. ఎల్ షేప్లో సించి అప్పుడు నీట్గా కవర్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత గుంతలో మేజర్గా మనం దీంట్లో క్లోరోపైరిపాస్ గ్రాన్యువల్స్, కొద్దిగా గ్రాన్యువల్స్ ఓకే ఆల్రెడీ నువ్వు వేసినావు, అందుకోసం కొద్దిగానే తీసుకున్నావు. ఒక 20 grams అంటే విడ్త్గా వేసుకోవాలి ఇట్లా మొత్తం. ఓకే మొత్తం పట్టుకోమ్మాయి, విడ్త్గా వేసుకోవాలి మొత్తం విడ్త్గా వేసుకోవాలా. వేపిండి కొంచెం తీసుకో నువ్వు, కొద్దిగా తగ్గి అంతే. యాక్చువల్ 200 grams వేపిండి మొత్తం విడ్త్గా వేసుకోవాలి, ఇట్లా చల్లుకోవాలా. అర్థమైందా? వేపిండి చల్లుకున్న తర్వాత ఒక లేయర్ మట్టి వేయాల దీనిపైన, దీని మీద. ఎందుకు డైరెక్ట్ కెమికల్ వేపిండి చెట్టు అవును ఇట్లా వేసుకోవాలా. ఓకే ఒక లేయర్ వేసుకోవాలా. ఇట్లా లేయర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మట్టి ఎక్కువ, గుంత ఎక్కువ తీయకూడదు. అర్థమైందా? సో వచ్చిన మొక్క దాన్ని బేస్ చేసుకొని మనం పెట్టుకోవాలా. ఓకే ఓకే మొక్క పెట్టాము. ఓకే అట్లా పెట్టు మట్టి నువ్వు చుట్టూ చూడు. ఇలాంటి పురుగులు అదే టైం కూడా అవే కూడా వస్తాయి. ఏవి కూడా ఉండకూడదు. ఆ పురుగులు వచ్చేసి నీకు చూడు ఇక్కడ. ఓకే సో ఇవంటి ఏమంటే రూట్స్ని కట్ చేస్తాయి, అంటే వేరుని కట్ చేయకుండా ఈ చెట్టు మీద ఎక్కి ఆకుల్ని స్టెమ్స్ని అది బ్రాంచెస్ని కట్ చేయకుండా ఉండాలనే దానికి మనకి వేపిండి ప్లస్ క్లోరోగ్రాన్యువల్ వేసుకొని మొత్తం ప్లాంటేషన్ చేస్తాం. మట్టి వేయండి. ఎప్పుడైనా నాటిన తర్వాత 1/2 inch స్టెమ్ వరకు మాత్రమే మట్టి రావాలా. సైడ్ అంటే స్టెమ్కు మన తగలకూడదు. స్టెమ్కి ఎక్కువ వేసేసి ఇక్కడ వరకు వేయకూడదు మట్టి. ఓన్లీ ఇట్లా వేసేసి అదో ఇట్లా వి షేప్లో స్టెమ్ కాకుండా ఇట్లా ఇచ్చేయాలా. ప్లస్ భూమికి సమాంతరంగా ఉండాలి. ఎత్తు ఉండకూడదు, డౌన్ ఉండకూడదు. డౌన్ ఉందనుకో మీకు ఏమవుతుంది, నీళ్ళు ఎక్కువ నలిచి అట్లాంటి వేరు కుళ్ళు వచ్చి చెట్టు చచ్చిపోతుంది. ఓకే సమాంతరంగా ఉండాలి ఇట్లా. ఇప్పుడు ఈ గడ్డను ఒత్తొచ్చునా సార్? గడ్డను ఒత్తకుండా గడ్డను ఒత్తకుండా మనం ఇట్లా ఉంటుంది కదా, అట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఒక బెత్తడి దూరంలో వాటర్ ఉండాలి, కొద్దిగా దూరంలో. మొక్క కాదని బెత్తడి దూరంలో. సో ఇక్కడ కనీసం 4 ఏళ్ళు కానీ కనీసం కొద్దిగా దూరంలో వాటర్ పడాలి. స్టెమ్ దగ్గర వాటర్ పడకూడదు. ఓకే చెట్టు స్టెమ్ దగ్గర వాటర్ పడకూడదు, దూరం పడాలి. ప్లస్ ప్లాంటేషన్ చేసి నీళ్ళు వేయాలి. ఇప్పుడు షవర్ మాదిరి సార్, షవర్ మాదిరి మొత్తం చుట్టూ పోయి డైరెక్ట్గా పడకుండా అందుకోసం చేయాలి. ఓకే సరిపోతుంది. డైరెక్ట్గా వేయద్దు, ఎందుకంటే మట్టి ఇంకా మెత్తగా ఉంటుంది కదా, గుంత టైప్ పడుతుంది. అంతకుమించి ఏం చేయడానికి పోవద్దు. ప్లస్ ఇంకోటి ఏమంటే మేజర్గా 1 month or 2 months వరకు, సో 1 month వరకు ఈ కొమ్మలు ఎక్కువ ఒకసారి పెరిగిపోతాయి. ఇట్లా ఈ సైడ్ పెరుగుతాయి. అంతా ఇట్లా కలుపుకొని ఒక 2 inches పైన చిగురు ఇట్లా గిల్లేసేయి. అట్లా పట్టుకొని గిల్లేయాల పైన 2 inches. ఓకే 1 inch కానీ 1/2 inch కానీ గిల్లేస్తే నీకేమవుతుందంటే కొద్దిగా స్టెమ్ బలుస్తుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే నీకు బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి.
అవునండి గిల్లి ఆ దగ్గర గిల్లేస్తే మాత్రం. గిల్లి దగ్గర లేకుంటే ఏమవుతుందంటే ఇది ఒక దాదాపు 3 ఇంచులు 4 ఇంచులు 5 ఇంచులు ఇంతవరకు పడి ఉమ్. దెబ్బని పడిపోయింటాయి. కొన్ని అవునండి. తోటలు చూడు ఇట్లా లేసి ఇట్లా పెడతారు. ఇంకోటి ఏమంటే సపోర్ట్ కూడా ఎక్కువ ఇస్తారు చాలా మంది. ఉమ్. దానిమ్మకి సపోర్ట్ ఇస్తారు. అవునండి. అవసరం లేదు అప్పుడు లైట్ కటింగ్ చేయించుకున్నాం అనుకో అది స్టాండర్డ్ అదే నిలబడాలి, అదే సపోర్ట్ అవుతుంది సపోర్ట్ అవుతుంది. అట్లా చికెన్ని కంట్రోల్ చేస్తే ఆల్రెడీ స్టెమ్ బలిచాలి. అంతే. తక్కువే 20 గ్రాములు మాత్రమే. ఆల్రెడీ వేసినావు కాబట్టి నామకే వస్తాయి. 20 గ్రాములు, ఓన్లీ 20 గ్రాములైనా సార్? 20 గ్రాములు మొత్తం విడ్త్గా వేసుకో. ఉమ్. కనీసం ఒక అడుగున్నర దూరం పడేంతట్లా వేసుకో. అట్లా చల్లుకో. తర్వాత 200 గ్రాములు వేపిండి వేయి. ఉమ్. అట్లా తీసేసి ఒక లేయర్ వేసుకో. ఇంకా ఫుల్ ప్రొడక్షన్. ఉమ్. ఏ రూట్ కటర్స్, వామ్స్, క్యాటర్ పిల్లర్స్ రాకుండా ఉండాలి. పెట్టండి. సరిపోతుంది. కరెక్ట్గా పాయింట్ చూసుకొని పెట్టండి, సరేనా? సో ఓకే. గుందులు తీపిచ్చి 2 రోజులు అయిందా? 2 రోజులు కాదు సార్, 4 రోజులు అయింది. 4 రోజులు. బాగా వర్షం పడిందా? ఎండ పెట్టింది సాయంత్రం పడింది సార్. బాగా ఎండ పెట్టింది. 3 days బాగా ఎండ పెట్టింది. నిన్ననే వర్షం పడింది. ఎండ పెడుతుంటే తీపిచ్చిన లోపల ఆడుతుంది లేదు వస్తాడంగా వేసి కొద్దిగా టైట్గా చల్లగా అంతా లెవెల్ చేసుకోండి. మట్టి సరౌండింగ్ అంతా అని ఎక్కడ కానీ నిలబడకుండా మనము గుంతలు లేకుండా చూసుకోండి. అంతే కదా సార్? అంతే. వాటర్ వేసి షవర్ టైప్ వేయి, లేకుంటే నార్మల్గా అట్లా చేయి అడ్డం పెట్టి అట్లా. ఓకే ఓకే. నాటేటప్పుడు డిఏపీలు, పొటాష్లు, న్యూట్రియంట్స్, సో లైక్ ఎట్లుంటుందంటే ఇప్పుడు ఈ మొక్క అనేది లైక్ బేబీ, ఒక చిన్న బేబీ పాప ఉన్నట్లు. ఇప్పుడే పుట్టిన బేబీ. ఇప్పుడే పుట్టినట్లు అది మనం నాటుతున్నాం. దానికి బిర్యానీలు పుట్టిందని చెప్పేసి బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు మనం పెట్టినామనుకో ఏమవుతుంది? ఏడారుగుతుంది. తట్టుకునే శక్తి కావద్దు సార్. అదే అందుకోసమే ఎప్పుడైనా కానీ ప్లాంటేషన్ చేసినప్పుడు ఈ మోడల్లో చేసుకోవడం మీరు ఉత్తమం. సో వందలు కాదు 1000 ఎకరాలు ఇట్లా మనం ప్లాంటేషన్ చేయించాము, సక్సెస్ఫుల్గా పంటలు తీసాము మనం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏమన్నా డిఏబిఎస్ తింటుందే, పొటాష్ తింటుందే, ఏం తింటుంది అనేది అట్లా. కరెక్ట్గా చేస్తాం చాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫార్మ్ ఆఫ్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.